వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ట్విట్టర్ అంటే ఎక్స్ అకౌంట్లో ఒక వీడియో షేర్ చేశారు. మళ్ళీ అది కూడా భూమన కరుణాకర్ రెడ్డిదే. ఏంటంటే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో టీటీడీని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెప్తూనే తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి పాలనలో అలిపిరి దగ్గర నుంచి కిలోమీటర్ పరిధిలో టీటీడీ వెంకటేశ్వర స్వామి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలి. కొన్ని వందల వేల స్వామివారి ఫోటోలు కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో మలమూత్రాల మధ్య పడేశారు. టీటీడీ వాళ్ళు పడేశారని చెప్పడం లేదు. టీటీడీ వాళ్ళు పడేశారు అని చెప్పడం లేదు. విజిలెన్స్ వైఫల్యం గురించి చెప్తున్నాం. గత 2 ఏళ్ల పాలనలో టీటీడీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్తున్నారే. టీటీడీ స్థలాల్లో స్వామివారి చిత్రపటాలు ఇంత నిర్లక్ష్యంగా పడేశారు. టీటీడీ ఈవో చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా చంద్రబాబుకి ఊడిగం చేసే మీరు సిగ్గుతో తలదించుకోవాలి. స్వామివారి చిత్రపటాలు మలమూత్రాల మధ్య బీర్ బాటిల్స్ మధ్య ఉన్నాయి. వీటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? నిర్లక్ష్యంగా వదిలివేసి చోద్యం చూస్తోంది. టీటీడీ స్థలాల్లో స్వామివారి చిత్రపటాలు పడేసే డస్ట్బిన్లో తయారయ్యే మీ పాలనలో ఎంత అపచారాలు జరుగుతున్నాయనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాం. ఛాలెంజ్ విసురుతున్నా. స్వామివారి పటాలు, ఫోటోలు మలమూత్రాల మధ్య వాడేసిన వస్తువుల మధ్య ఉన్నాయి. టీటీడీ పాలకులు, అధికారులు సిగ్గుపడాలి. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. సనాతన ధర్మ సాంప్రదాయం కాపాడతామన్న ఉప ముఖ్యమంత్రి పవనానంద స్వామి ఒకసారి వచ్చి చూడండి. ప్రక్షాళన చేస్తామన్న పవనానంద స్వామి ఇదేనా ప్రక్షాళన? మీ పాలనంతా అవినీతిమయమే. సంబంధమే లేకుండా ఇష్టం వచ్చినట్టు చాలా రకాలుగా మాట్లాడేశారు టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి. టార్గెట్ అయితే కంప్లీట్ తిరుమల. ఒకసారి వీడియో చూడండి. నిజంగా ఆయన షేర్ చేసింది. చూశారుగా, ప్రకాష్ నగర్ కాలనీ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. లాటిట్యూడు టైము సాయంత్రం 5:30 గంటలకో ఏదో పెట్టారు. మొత్తానికి బాగానే ఉంది గూగుల్ మ్యాప్స్ ప్రకారం. ఈయన మాట అన్నాడు ఇక్కడ, టీటీడీ వాళ్ళు పడేశారు అని చెప్పడం లేదు. ఇది కూడా ఎక్కడ? అలిపిరి దగ్గర నుంచి కిలోమీటరు పరిధిలో. అలిపిరి దగ్గర నుంచి కొండ మీదకు వెళ్ళే కిలోమీటర్ పరిధిలోనా, లేదు అలిపిరి వెళ్ళడానికి కిలోమీటర్ ముందు నుంచా? ఇదో క్లారిటీ అక్కడ పోస్ట్లో యాడ్ అవ్వాలి. అది లేదు. రైట్, ఫైన్, అది కూడా బాగానే ఉంది. ఇక్కడ టీటీడీ పడేయట్లేదు అని చెప్తూ మరి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? అది ఎవరు పడేశారు అవి అంటే? ఎవరో భక్తులు అద్దాలు పగిలిపోయాయనో, లేదంటే వర్షాలకి తడిసిపోయి పాడైపోయాయనో వాటిని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అప్పుడు ఏం చెప్పాలి? అది చాలా తప్పు, అలా అక్కడ పడేయకూడదు అని చెప్పాలి. అలాగే అక్కడంతా ఒకవేళ టీటీడీకి చెందినటువంటి స్థలమే అయితే అక్కడ మలమూత్ర విసర్జనకి వెళుతున్నటువంటి ఆ మలపత్రాష్ఠులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పాలి. మున్సిపల్ సిబ్బందికి చెప్పాలి. అక్కడ కంచె ఉంటే కంచె దగ్గరికి పెట్టి ఎవడన్నా వెళ్తే దీన్ని దాటి ఇక్కడి నుంచి వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళు ఫైన్ కట్టాలి, ఇలాంటివి చేస్తే కఠినమైనటువంటి చర్యలు తప్పవు అని మున్సిపల్ వాళ్ళకి సలహా ఇవ్వాలి. ఇది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గతంలో కూడా ఈ బీర్ బాటిల్స్ అన్న విషయం దగ్గరకు వచ్చేసరికి మనోడు పెద్ద డ్రామా చేశాడు ఆయన. అక్కడ శనేశ్వరుడిది సగం చెక్కి వదిలేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ శనేశ్వర విగ్రహం, అది శనేశ్వర విగ్రహం అని కూడా తెలియకుండా అది విష్ణుమూర్తి విగ్రహం, టీటీడీ వాళ్ళు అక్కడ పడేశారు, దాని పక్కనే ఇగో బీర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడే పడేస్తున్నాయని చెప్పి డ్రామా చేశాడు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పత్రిక, ఒక ఛానల్ వాళ్ళకి సంబంధించినటువంటి దాని విలేకరి, అలాగే ఈయన అనుచరులు కారులో వెళ్ళి ఒక చోట కొని తీసుకెళ్ళి చాలా చక్కగా ఎక్కడ పడేసి వచ్చారో వాస్తవంగా ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం అంతా బయటికి వచ్చింది.
ఇప్పుడు కూడా అలాంటి డ్రామాకే తెరదీశాడు. లాంగ్ యాంగిల్స్ నుంచి కొన్నిటిని తీసుకోవడం, ఆ మధ్యలో ఆ వీడియోలో చూస్తే శనేశ్వర స్వామి విగ్రహం దగ్గర మనోడు పోజ్ ఇచ్చింది కూడా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఒకటి అర్థమవుతుంది, పాత సినిమా పాట ఒకటి ఉంటుంది, నేను వీడని నీడని నేను అని చెప్పని, దెయ్యం పాట, కృష్ణ గారి సినిమా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ పాట ఇక్కడ అన్వయించుకోవచ్చు. తిరుమలని నేను వదలను, ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వం ఉందంటే తిరుమలలో మొత్తం అంతా కూడా అపచారాలు జరుగుతున్నాయని, ఈ ప్రచారాన్ని నేను వదలను అని చెప్పి కంకణం కట్టేసుకున్నట్టున్నాడు ఈయన. నిజంగా అలాగే అనిపిస్తోంది. నిజంగా ఆయన పెద్ద మనిషి అయ్యి ఉంటే, చెప్పాలి అనుకుంటే, భక్తులు ఎవరైనా అలా పడేసేవాళ్ళు ఉంటే, ఎవరో మీ పాపం తగులుతుందిరా అని, ఆయన తప్పు అలాంటి చేయకూడదు, దానికి ఏమైనా రెమెడీ అంటే ఇగో ఇక్కడ ఇది ఇలా చేయాలి అని చెప్పి ఏమైనా సలహా ఇవ్వాలి. టీటీడీ వాళ్ళకి మీరు ఇలా దీని మీద కూడా ఇలా ప్రచారం చేయండి అని సలహా ఇవ్వాలి. అంతేగాని ఈ సద్విమర్శ కాదు, ఇది డెఫినెట్గా సద్విమర్శ కాదు, ఇది ఒక కుట్ర. సద్విమర్శ అయితే భాష కానీ భావం కానీ ఇలా ఉండదు, అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ వీళ్ళకి తిరుమల అనే దగ్గరకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో దాన్ని ఎలాగైనా భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఒక ఆలోచన తప్ప ఇంకొకటి ఏమీ లేదు కదా. అందుకే కదా ఈ టెండర్లకు సంబంధించి కానీ ఏం జరిగింది అనేది, అఫ్కోర్స్ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చర్యలు ఎక్కడ తీసుకున్నారు దీని మీద అని చెప్పని గట్టిగా అడగాలి. మళ్ళీ ఒకసారి రేపటి నుంచి ఒక 4 సిరీస్లు ఏవైతే వీళ్ళ ఆరోపణలు, దాని మీద సిట్లు ఇవన్నీ తీసుకొచ్చారో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం పెట్టుకుందాం. ఎందుకంటే వాళ్ళు జవాబుదారితనం ఉండాలి కాబట్టి, అది ఒకటి. ఇక పవన్ కళ్యాణ్ని ఇక్కడ లాక్కొచ్చారు, భక్తులు పడేసిన దానికి పవన్ కళ్యాణ్ లాక్కొచ్చారు. ఓకే, దానికి రిపర్కషన్స్ ఎలా ఉంటాయని తర్వాత వాళ్ళు చూస్తారు, అది వేరే విషయం. అది ఒకటి. పాలనంతా అవినీతిమయం. అక్కడ చెత్తలో భక్తులు పడేయడానికిను పాలనకి ఏమైనా సంబంధం ఉందా? సరే, విజిలెన్స్ వాళ్ళని అడిగారు, విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తారు? తనిఖీలు చేస్తారు, లోపలికి ఎవరైనా తీసుకొస్తున్నారు ఏంటి వీటికి సంబంధించి. సరే, అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ఎప్పుడు మనం కూడా విమర్శిస్తూనే ఉన్నాము. టీటీడీ వారు కూడా దానికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకుంటూనే ఉన్నారు, అది అక్కడికి ఓకే. అలాగే నిన్న ఇంకొకటి జరిగింది, మద్యం మత్తులో ఈ అలిపిరి దగ్గర కింద ఉన్నటువంటి ఈ గోశాలలో ఒక వ్యక్తి చాలా హల్చల్ చేశాడు. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పాలి, అంతేగాని వచ్చి ఇది కూటమి పాలనలో జరిగినటువంటిదంటే ఆ ఫోటోలు అవన్నీ ఈ రోజు పడేసినవేనా, ఈ 2 ఏళ్లలో పడేసినవేనా? మీ హయాంలో అక్కడ ఏం పడేయలేదా? అంటే వీళ్ళకి తెలియక అక్కడికి వెళ్ళి ఇలా ఫోటోలు తీసుకోవాలి, ఇలా వీడియోలు తీసుకోవాలి అని తెలియక కూటమి ప్రభుత్వం, వీళ్ళు తెలుగుదేశం కానీ జనసేన కానీ వదిలేశారు. భానుప్రకాష్ గారు కానీ, ఎమ్మెల్యే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా అక్కడ ఉన్నటువంటి నేతలు, వీళ్ళెవరు కూడా అక్కడ పట్టించుకోలేదు. చూసుంటే వాళ్ళు కూడా దీనికి మించి ఫోటోలు వీడియోలు పెట్టుండేవాళ్ళేమో. ఇన్ జనరల్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక చెట్టు కిందో, వేప చెట్టు కిందో, మర్రి చెట్టు కిందో, రావి చెట్టు కిందో ఈ ఫోటోలు ఇలాగా ఇంట్లో పగిలిపోయినటువంటివో లేదంటే పాత పడిపోయినటువంటివో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు, అది కామన్గా జరిగేదే. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పడేసినటువంటి ఆ భక్తులను అనాలి, మీరు మిమ్మల్ని ఎవడరా కొనమన్నది, కొని తీసుకెళ్ళమన్నది ఎవడు, తీసుకొచ్చి పడేసింది ఎందుకు అని చెప్పి వాళ్ళని అనాలి. దానికంటూ వాటిని ఎలా జీర్ణం చేయాలి అనేటువంటి ఒక పద్ధతిని టీటీడీ వారు ఇప్పటికన్నా ఒక చిన్నపాటి వీడియో రిలీజ్ చేయండి, ఒక ప్రకటన రిలీజ్ చేయండి. ఏం చేయాలి, ఇంట్లో అద్దం పగిలిపోయినటువంటి ఈ ఫోటో ఫ్రేమ్లు, దేవుళ్ళకి సంబంధించినటువంటివి, వెంకటేశ్వర స్వామికి సంబంధించింది ఏదైనా కానీ ఉంటే వాటిని ఏం చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలి అనే దానికి సూచనలు, సలహాలు అనేవి ఒక వీడియో రూపంలో ఇచ్చి మొత్తం స్టేట్ అంతా సర్క్యులేట్ చేస్తే ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వాళ్ళ ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించడానికి మాలాంటి వాళ్ళు ఉంటాం, కానీ కేసులు పెట్టాల్సింది మీరే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద. మరి దానికి సంబంధించి టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి అపవాదం అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా ముందు అయినా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని ఆశిస్తాం. ఇది దీని మీద సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.